ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్గా అడగటం లేదు. ఎవరైతే మీ వీడియోస్ కింద కొన్ని కామెంట్స్ చేశారో వాళ్ళ పర్సెప్షన్లో అడుగుతా. అడగాలి, మీరు దాన్ని చెప్పండి. ఇప్పుడు మీరు ఏదైతే బిజినెస్ అంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ చేసేవి కానివ్వండి, క్రిస్టియన్స్ చేసేవి కానివ్వండి, బిజినెస్ అంటున్నారు. సేమ్ అది హిందూ ధర్మంలో కూడా చేస్తున్నారు కదా, మరి అవి కూడా బిజినెస్సే కదా. సో ఇప్పుడు క్రిస్టియన్స్వి చాలా మటుకు మీరు చెప్పారు, లిక్విడ్ వ్యాపారం, సేల్ చేయడం, ఆయిల్ బిజినెస్, అవన్నీ కర్చీఫ్ బిజినెస్. మరి మన గుళ్ళల్లో కూడా అవే జరుగుతాయి సార్. ఇప్పుడు బయటకు వస్తే టెంకాముడి దగ్గర నుంచి మన ఈ గుళ్ళో ఈ ప్రసాదం కొనుక్కోండి, ఇది ఫేమస్, లేదంటే ఇది ఎక్కడ నేను ప్రసాదం కొనుక్కోమని చెప్పరు. మన దాంట్లో అన్ని ఐచ్ఛికం. ఐచ్ఛికం అంటే మన ఇష్టం. ఇప్పుడు నాలాంటోడు గుడి ముందు నిలబడి గుడి లోపలికి వచ్చి ఏం చెప్తాడు, గుళ్ళల్లో హుండీలో డబ్బులు వేయకండి. ఎంత దుర్మార్గం. ఎవడైనా ఒక క్రిస్టియన్ చెప్పగల దశంభాగాలు ఇవ్వకండి దరిద్రులకి. మన దేవుడు సవట పాస్టర్లను పోషించలేనాడు, ఏం కాదు పోషిస్తాడు అని చెప్పగలరా? నేను చెప్పగలను. వెంకటేశ్వర స్వామి నువ్వు దేవుడు కాదన్నాను కూడా అన్నం పెడతాడు. దాని రుజువు టీటీలో పనిచేసే గొర్రెలు. ఎంత బోడికి ఇలా బద కూడా చెప్పేసానా? వాళ్ళు దేవుడు చవటాన్ని ఒప్పుకోనంటే కదా మన గుడి ముందాడు వ్యాపారం చేసినా, మన గుళ్ళో ఆడు ఉద్యోగం చేసిన వాళ్ళ దేవుడు అన్ఫిట్ కదని ఒప్పుకున్నట్టేగా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళ దృష్టిలో ఏంటి? వాళ్ళ దృష్టిలో దేవుడు కాదు, వాళ్ళ సాతాను బొమ్మ కదా. ఆడు కూడిట్టేదారు వెంకటేశ్వర స్వామి. దరిద్రం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు 1000 మంది పైన గొర్రెలు ఉన్నాయి. సో వీళ్ళని తీసేయాలని మనం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం. కోర్టు కూడా వెళ్ళాం. అప్పుడెప్పుడో 44 మందిని గుర్తిస్తే ఈ సిఐటి అని కమ్యూనిస్ట్ కంపు బ్యాచ్ కోర్టుకు వెళ్ళారు. ఓకే. సో 44 మంది ఏంటి చర్చికి వెళ్ళి దొరికేశారు. వీళ్ళు పనిచేసేది ఎక్కడ? టీటీడీలో. మళ్ళీ జీతం ఎవరెత్తున్నారు? వెంకటేశ్వర. నువ్వు ఎవరిని దేవుడు కాదంటున్నావు, అక్కడి నుంచే వచ్చే డబ్బులతో అన్నం తింటున్నావు. ఆడెవడో ఎండిపోయిన సేవ ఎడారి నుంచి వస్తే ఆయన గాడు అంటున్నావు. సో అంటే నువ్వు మొగుడు తెచ్చే పూలు కావాలి, మొగుడు తెచ్చే చీర కావాలి, సంసారం పక్కింటాడు. సో ఈ నోబడి బట్టే ప్రాస్టిట్యూట్ ఫెలో కదా. ఇలాంటి ప్రాస్టిట్యూట్ గారిని పట్టుకుంటే కోర్టు వాళ్ళని ఇంకా శిక్షించలేదు. ఇప్పుడు ఎవరన్నా 18 మందిని తీసుకెళ్ళారు. ఈ 18 మంది ఎవరు అంటే ఇంకా చాలామంది ఉన్నారు. వాడు ఏమని చెప్పి జాయిన్ అయ్యాడు, నేను హిందువుని అని చెప్పి జాయిన్ అయ్యాడు. పేరు వెంకటేశ్వర ఏమనుకుంటాను, పేరు నారాయణ ఏమనుకుంటావు? నేను కూడా చాలా మటుకు అదే అనుకున్నా. అంటే వాళ్ళ పేర్లు ఒకటే ఉన్నాయి, చూసేసరికి వాళ్ళు పూజించే విధానం. నీకు సింపుల్గా చెప్పనా, చర్చిలో జాన్ బాబు బయటకు వస్తే రాంబాబు. అంటే ఇక్కడ విషయం ఈ విషయం ఏంటంటే వీళ్ళకి నైతికత లేకపోవడం, సిగ్గుశీరలు లేని బతుకు అనమాట. ఇప్పుడు వాడు వెంకటేశ్వర గాడ్ కాదు అనుకుంటున్నాడు, అక్కడ ఎందుకు పని చేయాలి? వాడు గాడ్ అన్న వాడిని అడగాలి కదా, ఒరే కూడెట్టరా అని. నువ్వు గాడు కాదు, నువ్వు రాయివి, నువ్వు రప్పవే అన్న చోట నువ్వు తినడం అంటే నువ్వు గాడ్ అన్నవాడు అన్ఫిట్ అనే కదా. ఈ వీడియో కింద కామెంట్లు చాలా వేడిగా ఉంటాయి, కానీ ఆ కామెంట్లు పెట్టేవాళ్ళు మీ అసలు పేరుతో పెట్టండి రా. అది చెప్పు. నాకు ఇంకొక డౌట్. నెక్స్ట్, ఇప్పుడు